ఈరోజు మన డిష్ పన్నీర్ క్యాప్సికమ్. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ వేసుకుని మీడియంగా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇదంతా తీసి పక్కన పెట్టుకుని ఒక 10 మినిట్స్ కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ముక్కల్ని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్ని జార్లో వేసుకుని ఒక థిక్ అండ్ క్రీమీ పేస్ట్లా చేసుకుని ప్యాన్లో యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక ఈ స్టేజ్లో కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. Follow and comment for more recipes.